మనము ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ లైన్లో ఇంపోర్ట్ అనేది తీసుకుంటారు కదా, ఇంపోర్ట్ ఫామ్ ఫ్రమ్ పాత్ అనేది తీసుకున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ తెలుసుకుందాము. ఇక్కడ మనం ఇంపోర్ట్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రమ్ తర్వాత మనము ఒక పాత్ అనేది ఇస్తాం. ఆ పాత్ ఏమన్నా అంటే ఫైల్ పాత్ పర్టికులర్ అది ఆ ఫైల్ మాత్రం పాస్ చేస్తాం. ఇక్కడ ఫామ్ అనే పేజ్ అనే దాన్ని కాల్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ ఫామ్ అనే పేజ్ని కాల్ చేస్తామో దాంట్లో ఏదైతే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుందో, అంటే ప్రతి ఒక్క పేజ్కి ఒక డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ డిఫాల్ట్గా మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటామో ఈ విధంగా ఈ పేజ్ అనేది ఫ్రమ్ తర్వాత కాల్ చేస్తాం కదా, ఈ ఫ్రమ్ తర్వాత మనం పాత్ అనేది ఇస్తాము. ఆ పాత్ మనకి ఏ పేజ్ కావాలనేసి ఆ పర్టికులర్ పేజ్ని కాల్ చేసి దాంట్లో ఏదైతే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుందో ఆ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది మనకి ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ ఫ్రమ్ అనేది ఇచ్చున్నాం కదా, ఆ ఫ్రమ్ అనే దానికి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్వేస్ ఇంపోర్ట్ ఫ్రమ్ సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ పాత్ అనేది కాల్ చేస్తాము ఫ్రమ్ తర్వాత. ఇక్కడ మనము పాత్ అనేది కాల్ చేసేదానికి ఎటువంటి ఎక్స్టెన్షన్ అనేది ఏమో అంటే app.js ఎలా ఉంది కదా, జస్ట్ ఫైల్ నేమ్ మాత్రం ఇస్తాము, ఎటువంటి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వము. సో ఎప్పుడైతే ఆ ఫైల్ నేమ్ అనేది ఇస్తామో ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వగానే ఆ ఫైల్ నేమ్లో ఉండే ఏదైతే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుందో అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతుంది. వన్స్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఫ్రమ్ తర్వాత ఏదైతే వేరియబుల్ ఉంటుందో దానికి అసైన్ చేస్తుంది. ఇక్కడ మనకి ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది. ఏమ్రా అంటే ఇంపోర్ట్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగించడం వల్ల ఎప్పుడైతే పేజ్ అనేది కాల్ చేస్తామో ఈ పేజ్ కాల్ చేసిన వెంటనే ఆ ఇంపోర్ట్లో మనం ఏదైతే పాత్ని కాల్ చేస్తూ ఉన్నామో అది కూడా కాల్ అయిపోయి ఆ ఫ్రమ్ అనే దానికి అసైన్ అయిపోతుంది. సో ఆ పర్టికులర్ పేజ్లో మనకి ఆ సెకండ్కి అంటే డిఫాల్ట్గా మనం చూపించాలన్నా చూపించకపోయినా దానికి అది అవసరం లేదు. పేజ్ అనేది కాల్ అవ్వగానే మనకి ఇంపోర్ట్ పార్ట్ అనేది కూడా రన్ అయిపోతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం తీసుకొని వచ్చిన కాన్సెప్ట్ వచ్చి లేజీ లోడింగ్. సో దాన్ని ఒకసారి చూపిస్తాను. సో ఈ లేజీ అనేది వచ్చి మనకి డిఫాల్ట్ కీవర్డ్ అది స్మాల్ లెటర్స్లో ఉంటుంది. అది వచ్చి మనకి రియాక్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఈ లేజీ అనేది వాడాలంటే మనం సస్పెన్స్ అనే ఒక కాంపోనెంట్ అనేది వాడాలి. సో మనం ఏదైతే కాంపోనెంట్ అనేది లేజీ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటామో దాన్ని వచ్చి సస్పెన్స్ ద్వారా వ్రాప్ చేయాలి, లేదంటే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో లేజీ అనేది మనకి ఒక మెథడ్, సో అంటే ఒక ఫంక్షను, లేజీ అనేది ఫంక్షను. ఆ ఫంక్షన్ వచ్చి మనకి ఒక కాల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల మనము ఏదైతే పాత్ అనేది ఇంపోర్ట్ చేయాలి, పేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క పాత్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఎటువంటి ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఉపయోగించలేదు. సింగిల్ లైన్ కాబట్టి మనం ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఉపయోగించుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా రిటర్న్ అనేది కూడా యూస్ చేయాల్సిన పని లేదు ఎప్పుడైతే సింగిల్ స్టేట్మెంట్ ఉంటుందో ఫ్లవర్ బ్రేసెస్ లేకుండా. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే విధంగా జరుగుతుంది. పైన మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ పైన లైన్ కమెంట్ చేసేస్తున్నా. కింద లైన్లో ఏం జరుగుతుందంటే మనకి ఈ లేజీ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఈ లేజీ మెథడ్ అనేది కాల్ అయ్యి మనకి ఇక్కడ ఈ లేజీ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే మనం పేజ్ అనేది కాల్ చేస్తామో పేజ్ అనేది కాల్ చేయగానే మనకి ఈ లేజీ మెథడ్ అనేది కాల్ అయిపోతుంది. సో కాల్ అయిపోయి
ఈ పర్టికులర్ పాత్ మనం ఏదైతే కాల్ చేస్తున్నామో ఆ పాత్ కాడికి కాల్ వెళ్ళిన తర్వాత దాంట్లో ఆ పర్టికులర్ పేజ్లో ఏదైతే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇంపోర్ట్ చేసుకొని ఈ లేజీ అనే ఫంక్షన్ అనేది ఆ పర్టికులర్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా దాన్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి ఈ ఫామ్కి అనే దానికి అసైన్ చేస్తుంది. ఈ ఫామ్ అనేది మనకి అది కాల్ చేయదు. మనం ఇన్ కేసు కండిషనల్గా ఏదైనా కాల్ చేస్తూ ఉంటే ఇది కాల్ చేయదు. ఎందుకంటే ఇక్కడ కాన్స్ట్ ఫామ్ అనే మనం వేరియబుల్కి అసైన్ చేసాము. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తామో ఆ వాల్యూ అనేది కాల్ కాదు. మనం ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి అది కాల్ అవుతుంది. అంతవరకు అది మనకి స్టోర్ చేసుకో ఉంటుంది. సో అదే పై దానికి కింద దానికి డిఫరెన్స్. పై దాంట్లో ఇంపోర్ట్ ఫామ్ అనేది ఇచ్చేసాము. సో ఇక్కడ ఎటువంటి మనము డెఫినిషన్ అనేది రాయలేదు. సో డెఫినిషన్ రాస్తే సో కాన్స్ట్ లేదా లెట్ వేర్ అనే కీవర్డ్స్ అనేది ఉపయోగిస్తాము. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక వాల్యూని డెఫినేషన్కి అసైన్ చేస్తే ఆ డెఫినేషన్ కాల్ చేసేంతవరకు అది మనకి డిస్ప్లే అనేది కాదు. సో జస్ట్ ఆ వాల్యూని మాత్రం పర్టికులర్ మెమోరీ లొకేషన్లో హోల్డ్ చేసుకుంటుంది, మనకి ఎక్కడ కానీ చూపివ్వదు. సో ఇదే డిఫరెన్స్. సో రెండిట్లో మనకి ఏమవుతుందంటే పేజ్ అనేది కాల్ అయినప్పుడు ఆ పర్టికులర్ పాత్కి అనే దానికి వెళ్తుంది. పాత్కి అనే దానికి వెళ్ళి ఆ పాత్లో ఆ పర్టికులర్ పాత్లోని పేజీలో మనకి ఏదైతే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుందో ఆ ఎక్స్పోర్ట్ ఉండే ఆ డేటాని సో ఆ వాల్యూని మనకి ఏం చేస్తుందంటే ఇంపోర్ట్లో అయితే ఫామ్ అనే దానికి అసైన్ చేసేస్తుంది. ఆ ఇంపోర్ట్ తర్వాత ఉన్న కీవర్డ్కి అసైన్ చేసేస్తుంది. అదే మనకి లేజీ లోడ్లో కూడా ఈ ఎంటైర్ లేజీ ఫంక్షన్ ఏదైతే ఈ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ని ఇంపోర్ట్ చేసుకుందో ఆ వాల్యూని ఫామ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది, వేరియబుల్ డెఫినేషన్కి అసైన్ చేస్తూ ఉంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ డెఫినేషన్. సో ఈ వేరియబుల్ డెఫినేషన్ మనకి ఎప్పుడు కాల్ అవుతుందంటే మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మాత్రం అది కాల్ అవుతుంది. అంతవరకు మనకి అది పేజ్ కూడా లోడ్ అయినట్టు మనకి యూఐలో చూపించదు. ఎప్పుడైతే మనం Ctrl+P అనేది క్లిక్ చేస్తామో మనకి ఆ పర్టికులర్ పేజ్ అనేది రౌట్స్ ద్వారా కాల్ అయినప్పుడు ఏ కాంపోనెంట్స్ అనేది మనకి కాల్ అయిందని చూపిస్తుంది కదా, అక్కడ మనకి చూపివ్వదు. సో రెండు వర్కింగ్ ప్రిన్సిపల్స్ అయితే సేమ్. ఒకదానికి డెఫినేషన్కి అసైన్ చేస్తాం, ఇంకోటి ఎటువంటి డెఫినేషన్ అనేది ఉపయోగించము. సో దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కండిషన్ ద్వారా కాల్ చేస్తున్నారు, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఒక కాంపోనెంట్ అనేది కండిషన్ ద్వారా ఒక పేజీలో ఒక కాంపోనెంట్ అనేది కండిషన్ ద్వారా కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రౌట్ పాత్ అనేది చేంజ్ కాదు. సో ఆ రౌట్ పాత్ అనేది సేమ్గా ఉంటుంది. బట్ ఆ యొక్క పేజీలోనే ఇంకొక కాంపోనెంట్ యూఐ అనేది కండిషన్ ద్వారా చూపిస్తాము. రౌట్ అనేది చేంజ్ అయినప్పుడు పేజ్ అనేది అంటే రౌట్ చేంజ్ అవ్వడం వల్ల పేజ్ అనేది చేంజ్ అవుతుంది. అదే కండిషన్ ద్వారా చేంజ్ అయినప్పుడు కాంపోనెంట్ మాత్రం చేంజ్ అవుతుంది, కానీ రౌట్ పాత్ అనేది సేమ్గా ఉంటుంది. దీన్ని నేను పవర్ బిఐలో ఇంప్లిమెంట్ చేశాను. కండిషనల్ ద్వారా కాంపోనెంట్స్ అనేది చూపించడము, బట్ పవర్ బిఐ అనే పేజ్లోనే ఉంటాను.